అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఉద్యోగ రంగంలో అధికారులతో మీ సంబంధాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులు మీకు అండగా నిలుస్తారు. సహోద్యోగులతో కూడా సత్సంబంధాలు కొనసాగించండి. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. ధ్యానం, పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. పవిత్ర స్థలాలను సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక గురువుల బోధనలను వినడానికి ఇది చాలా అనువైన రోజు. మీ మనస్సులో ఉన్న అనుమానాలు తొలగిపోయి స్పష్టత లభిస్తుంది. కొన్ని నమ్మకాల పట్ల సందేహాలు తలెత్తవచ్చు. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్నపాటి ఆటంకంగా మారవచ్చు. అతిగా ఆలోచించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతను కోల్పోవచ్చు. ఆచార వ్యవహారాలపై మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. వృత్తిపరంగా ఈరోజు మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు. మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కాని మీ కృషి తప్పక ఫలిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి. తేలికపాటి వ్యాయామాలు, ధ్యానం మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆహార నియమాలు సరిగ్గా పాటించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను నివారించవచ్చు. కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత ఇబ్బందులు లేదా తలనొప్పి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మీరు ఉత్తమ ఆరోగ్యాన్ని పొందగలరు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థికపరంగా ఈరోజు మీరు కొంత స్థిరత్వాన్ని అనుభవించవచ్చు. ఊహించని ధనలాభం లేకపోయినా మీ పాత పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవడానికి సరైన సమయం. అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చులపై దృష్టి పెట్టాలి. లేదంటే బడ్జెట్ అదుపు తప్పుతుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతమవుతుంది. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, తోబుట్టువులతో సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే ఈరోజు దానిని పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు. ప్రేమ, అనురాగాలతో కూడిన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మంచిది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం. లేకపోతే కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు. క్రీడాకారులకు శుభదాయకమైన రోజు. మీరు మీ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. శిక్షకుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి తొందరపాటు మాటలు, చేతలకు దూరంగా ఉండండి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. తప్పులు, పొరపాట్లు, అనుభవాల నుంచి నేర్చుకోవడం. ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు భవిష్యత్తులో మంచి పాఠాలు నేర్పుతాయి. తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి దానినుంచి నేర్చుకోవడం ముఖ్యం. కృష్ణుడు లీలలను స్మరించుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. దాంపత్య జీవితం, జీవిత భాగస్వామితో అనుబంధం,
కలిసి జీవించే పవిత్ర బంధం. ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత, అవగాహన పెరుగుతాయి. చిన్న చిన్న అపార్థాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం. శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిశ్రమలు, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు ఆనందం, సంతృప్తి ఉంటాయి. మీ భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ఈ రోజు మీకు ఏదో ఒక విషయంలో బలమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది. ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో, లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. మీరు ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. వ్యాపార చర్చలలో మీరు విజయం సాధిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీ మాటలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. మీ సంభాషణా శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వృత్తిపరమైన చర్చలలో స్పష్టత చాలా అవసరం. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు. మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు. కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు. ఇది పెద్దలను బాధపెట్టవచ్చు. పాతతరం, కొత్తతరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మంచి పనుల వల్ల, మీ మాటల వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని సంపాదించుకుంటారు. మీ సృజనాత్మకత ఈరోజు ఉచ్ఛస్థితిలో ఉంటుంది. కొత్త ఆలోచనలు, కళాత్మక ఆవిష్కరణలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. మీ నైపుణ్యాలకు ప్రశంసలు అందుకుంటారు. అభిరుచులను పెంచుకోవడానికి ఇది మంచి సమయం. కొన్నిసార్లు మీ సృజనాత్మక ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు, లేదా మీరు నిరాశ చెందవచ్చు. అయితే మీ కృషిని కొనసాగించడం ముఖ్యం. ఇతరుల విమర్శలను నిర్మాణాత్మకంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు. వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.